విద్యుత్ విష్ణు. ఎలక్ట్రికల్ సేఫ్టీని అచీవ్ చేయాలంటే, ఎలక్ట్రికల్ సేఫ్టీ క్యాలిక్యులేట్ చేయాలంటే, సిమ్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా చదువుకున్న ఇంజనీర్లే చేయాలి. దానికి చదువు అవసరం. ఎలక్ట్రిసిటీని డీల్ చేయడానికి చదువు అవసరం లేదు అని అంటే ఈ ప్రపంచంలో దేనికి చదువు అవసరం లేదు. ఇంకా మిగతావన్నీ ఎంతో కొంత కనిపిస్తాయి, దాని కాన్సిక్వెన్సెస్ తెలుస్తాయి, మనం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. విద్యుత్ని ఏ విధంగానూ హ్యాండిల్ చేయడం కుదరదు. మీ కంటికి కనిపించదు, దాని ఎఫెక్ట్లు మాత్రమే కనిపిస్తాయి. అది ఏదైనా తేడాగా హ్యాండిల్ చేసి ఏదైనా తప్పు చేస్తే మన జీవితాలను నాశనం చేస్తుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా చదువు అవసరమని నా నమ్మకం. ఎందుకు అవసరం? క్యాలిక్యులేట్ కేబుల్ టెంపరేచరు, లోడ్ టైప్ ఏంటి, లోడ్ కరెంట్ ఏంటి, లోడ్ లెంత్ ఏంటి, ఫాల్ట్ కరెంట్ ఏంటి, ఆపరేట్ టెంపరేచర్ ఏంటి, అండ్ ప్రొటెక్షన్ డివైస్ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ చెప్తా ఉంటే వినడానికి ఇబ్బందిగా ఉంటుంది మీకు. మరి అవి దాన్ని డీల్ చేయాలంటే, దాన్ని అర్థం చేసుకోవాలంటే, దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. దాని గురించి తెలిసి ఉండాలా. దాంతో డీల్ చేయాలంటే దాని క్యాలిక్యులేషన్స్ అన్నీ మనం చూసుకోవాలా. సో దీన్ని ఏ విధంగా మీరు ఏమి చదువురాని ఏదో డిగ్రీ చేసిన, ఐటీ చేసిన ఎలక్ట్రీషియన్స్తో వైరింగ్ చేయించుకొని వాళ్ళ ఓన్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసిన మీ బిజినెస్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఇక్కడ చూడండి, మ్యాక్స్ ఫేస్ ఫాల్ట్ ఒరిజిన్ పాయింట్లో ఎంత, మినిమం ఫేస్ ఫాల్ట్ లోడ్ ఎండ్లో. జనరల్గా ట్రాన్స్ఫార్మర్ దగ్గరలో ఉన్నంత షార్ట్ సర్క్యూట్ కరెంటు లోడ్ ఎండ్ పాయింట్ కొంచెం షార్ట్ సర్క్యూట్ కరెంట్ తగ్గుతుంది. అది ఎందుకు ఏంటనేది డీప్ క్యాలిక్యులేషన్స్. తర్వాత ఎర్త్ ఫాల్ట్, ఫేస్ కండక్టర్ వెళ్ళి ఎర్త్ వైర్ తగిలితే, లేదంటే ఫేస్ కండక్టర్ పోయి బాడీ తగిలితే దాన్ని ఎర్త్ ఫాల్ట్ అంటారు. ఒక ఆయన గొప్ప ఇంజనీరు, పెద్ద హాస్పిటల్లో సీనియర్ ఇంజనీరు, హాస్పిటల్ మొత్తానికి, ఒక మెడికల్ కాలేజ్ మొత్తానికి ఎలక్ట్రికల్ హెడ్ అయినా ఎర్త్ ఫాల్ట్కి ఎర్త్ లీకేజ్కి తేడా ఏంటని అడుగుతున్నాను. ఎర్త్ ఫాల్ట్కి ఎర్త్ లీకేజ్కి తేడా తెలియకుండా ఇంజనీరు మొత్తం ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ని హ్యాండిల్ చేస్తున్నాడు బెంగళూరులో. చాలా ఫేమస్ హాస్పిటల్ అది. నేను ఏం మాట్లాడాలో తెలియక జేబులో చేతులు పెట్టుకుని నడిచి వచ్చేసాను. ఆ లెవెల్లో ఉన్న వాడికి ఇంజనీర్ నువ్వు, ఆ లెవెల్లో నీ బ్రెయిన్ ఉందంటే ఇంక నీతో ఏం మాట్లాడినా ఉపయోగం లేదు బాబు, లేచి వచ్చేసినాను. నాకు నీ బిజినెస్ వద్దు, బొంగు వద్దురా బాబు, వదిలేసి వచ్చిన. సో ఇది సిచ్యువేషన్ ఇండియాలో. తర్వాత ఇక్కడ ఫేస్ కండక్టర్ విత్ స్టాండింగ్ కెపాసిటీ, సిపిసి విత్ స్టాండింగ్ కెపాసిటీ. సిపిసి అంటే సర్క్యూట్ ప్రొటెక్టివ్ కండక్టర్. అసలు ఈ పదమే వినలేదు నేను ఇంతకుముందు. నేను డిజైన్లోకి రాకముందు ఈ సిపిసి అంటే ఇది ఒకటి ఉంటుందని. ఇంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రికల్లో ఉంది, ఇంత డేటా ఉండాలి ఎలక్ట్రికల్ అంటే. సో 115 సెకండ్ విత్ స్టాండింగ్ కెపాసిటీ, కండక్టర్ సైజు 4 స్క్వేర్ mm. ఏసీ ఇది ఒక ఏసీ లోడు, దాన్ని చూపిస్తాను నెక్స్ట్ ఇంకో పేజీలో చూపిస్తాను. ఏసీ లోడు 7.25 amps తీసుకుంటే 1.5 టన్ను. ఇన్వర్టర్ ఏసీ 7.25 amps మ్యాక్సిమం తీసుకుంటే పీక్ కరెంట్. దాని కండక్టర్ సైజు 4 స్క్వేర్ mm, విత్ స్టాండింగ్ కెపాసిటీ 115 సెకండ్స్ అంటే అన్లిమిటెడ్. అది 115 సెకండ్స్ అని స్టాండర్డ్ తీసుకుంటాం మా డిజైన్లో. అంటే 115 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ పైన ఎంత ఉన్నాయి 1.5 సెకండ్స్కి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అన్లిమిటెడ్ ఉంది. అంటే యాంబియంట్ టెంపరేచర్ దగ్గరే ఆ లోడ్ పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫాల్ట్ జరిగితే మినిమం కరెంట్ తీసుకుందాం, మ్యాక్సిమం వద్దు. ఒకవేళ మినిమం కరెంటే ఫ్లో అయింది అనుకుందాం, ఎర్త్ ఫాల్ట్ జరిగి మినిమం కరెంట్ ఫ్లో అయితే 501 amps కరెంట్ ఫ్లో అవుతుందని ఈ క్యాలిక్యులేషన్ చెప్తోంది. ఒకవేళ 500 amps ఫ్లో అయితే ఇక్కడ నేను నా డిజైన్లో ఈ రేటింగ్స్, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ టైప్ బి 10 amps లేదంటే 16 amps నేను కన్సిడర్ చేసుకుంటాను. ఏసీలకి మోస్ట్లీ 10 amps అనుకుందాం. ఫర్ టైం బీయింగ్ 10 amps తీసుకుంటే చూపిస్తాను మీకు నెక్స్ట్ పేజీలో. ఒక నిమిషం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, రైట్ 16 amps 10 amps టైప్ బి ఎంసీబీ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇది మినిమం ఫేస్ ఫాల్ట్, మినిమం గ్రౌండ్ ఫాల్ట్ ఇది ఫేస్ ఫాల్ట్ కరెంట్ మ్యాక్సిమం. ఇది విత్ స్టాండింగ్ కెపాసిటీ. ఇది ఫేస్ కండక్టర్, ఫేస్ అండ్ న్యూట్రల్ కండక్టర్. ఇది సిపిసి కండక్టర్ విత్ స్టాండింగ్ కెపాసిటీ. ఇది ఎంతసేపు భరిస్తుంది ఆ ఫాల్ట్ కరెంట్ని? 10 amps ఎంసీబీ టైప్ బి ఎంసీబీ 30 amps నుంచి 50 amps లోపు ఇమీడియట్గా ట్రిప్ అయిపోతుంది. అంటే 0.05 సెకండ్ లోపు ట్రిప్ అవుతుంది. బట్ ఫాల్ట్ కరెంట్ ఎంత ఉంది? మినిమం ఫాల్ట్ కరెంట్ 500+ ఉంది. 501 amps అంటే 501 కాదు, దాంట్లో 10% amps ఎంసీబీ ట్రిప్ అయిపోతే కేబుల్ టెంపరేచరు
యాంబియన్ టెంపరేచర్ మించి కూడా వెళ్ళదు. దానికి కేబుల్కి ఆ విషయం తెలియదు, షార్ట్ సర్క్యూట్ జరిగిందనే విషయం దానికే తెలియదు అసలు. అంతకుముందే ప్రొటెక్షన్ డివైస్ ట్రిప్ అయిపోయింది. దీన్ని ఎలక్ట్రికల్ సేఫ్టీ అంటారు. ఒకవేళ మీరు ఇక్కడ పొరపాటు చేసి ఆ ప్రొటెక్షన్ డివైస్ C25 amps వేసారనుకోండి, అది 250 amps దగ్గర ట్రిప్ అయిపోతుంది. 250 amps దగ్గర ట్రిప్ అయిపోయిందని అంటే ఆ కండక్టర్లో 250 amps ఫ్లో అయింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కరెంట్ ఫ్లో అయింది, ఆ తర్వాత ట్రిప్ అయింది ప్రొటెక్షన్ డివైస్. సో ఆ 250 ampsకి ఏదైతే టెంపరేచర్ రైజ్ అవ్వాలో అంత టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో ఆ విధంగా ఒక 5 times ఆ టెంపరేచర్ వచ్చింది అనుకో 250 amps వచ్చే టెంపరేచరు. ఫర్ ఎగ్జాంపుల్ యాంబియన్ టెంపరేచర్ 30 అనుకుంటే 30 నుంచి అది 50 degreesకి వెళ్ళింది అనుకుందాం. ఆ విధంగా 50 degreesకి ఒక 5 నుంచి 10 సార్లు వెళ్ళింది అనుకుంటే 5వ నుంచి అది డిగ్రేడ్ అయిపోయి ఉంటుంది, ఆల్రెడీ వీక్ అయిపోయింది. 5వ, 6వ, 7వ లేదంటే 10వ ఫైర్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు? కేబుల్ కెపాసిటీ మీరు కరెక్ట్గా తీసుకున్నారు, ప్రొటెక్షన్ డివైస్ బాగానే పెట్టినాం అనుకుంటున్నారు మీరు. ఒక 4-5 times అది షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఆ బ్లోలు, ఆ టెంపరేచర్ బ్లో ఒక 5 times జరిగిన తర్వాత కేబుల్ చచ్చిపోయి ఉంటుంది, ఆల్రెడీ ఇన్సులేషన్ మొత్తం వీక్ అయిపోయి ఉంటుంది. ఇదంతా జరగడానికి ఒక 5 years, నేను చెప్పిన స్టోరీ మొత్తం జరగడానికి ఒక 5 years పట్టింది అనుకోండి. 5 years తర్వాత ఆ కేబుల్ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి కొంప తగలబెట్టేసి ఉంటుంది. అప్పుడు నేను మీ ఎలక్ట్రీషియన్ అడిగితే, మీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ని, మీ MEP కన్సల్టెంట్ అడిగితే బ్రహ్మాండంగా పనిచేసింది కదా సార్, ఇండియన్లో 5 years పనిచేసింది, ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుంది, మీరు ఏదైనా చేస్తున్నారు అని మిమ్మల్ని బ్లేమ్ చేసి వదిలేసి వెళ్ళిపోతాడు. దానివల్ల నష్టం మీకు. నేనైనా ఒకవేళ ఆ పొజిషన్లో నేనైనా అలాగే చెప్తాను, 5 years బాగా పనిచేసింది కదా, ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుందని. 5 years పనిచేసినంత మాత్రాన Day 1 మిస్టేక్ కాదన్నట్టు కాదు. అది Day 1 మిస్టేక్ 5 years తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తున్నారు. సో కేబుల్ టెంపరేచరు, ప్రొటెక్షన్ డివైస్ ఎప్పుడు ట్రిప్ అవుతుంది, ఫాల్ట్ జరిగితే ఎప్పుడు ట్రిప్ అవుతుంది, ఆ కేబుల్ ఎంతసేపు భరిస్తుంది, ఆ ఫాల్ట్ కరెంట్స్ ఎలా ఉంటాయి, ఎంత ఉండొచ్చు, ఇదేమీ కాకిలెక్కలు కాదు ఇవి. 1300 ఫాల్ట్ కరెంట్ మ్యాక్సిమం ఫేస్ ఫాల్ట్ 1380 amps కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పడం కాకిలెక్కలు కాదు, అవి సైన్స్. అది నేను చేసింది కాదు. అది అసలు కరెంట్ పుట్టినప్పటి నుంచి ఈ కొన్ని 100 ఏళ్ళుగా కరెంట్ని వాడుతున్నారు, పవర్ సప్లై ఎలక్ట్రిసిటీని వాడుతున్నారు. ఆ రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నవి అవి. ఎంతోమంది నాకన్నా హేమీలు మహామహులు R&D చేసి కేబుల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ప్రొటెక్షన్ డివైస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇంత డేటా తీసుకొని ఒక అడ్వాన్స్డ్ CAD టూల్స్లో వేసుకొని చేసిన డిజైన్ అది. ఇవి కాకిలెక్కలు కాదు, ఇవి ప్రూవ్ చేస్తాను నేను. ఈ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత అసెస్మెంట్ చేస్తే డెఫినెట్గా ఆ ఎండ్ పాయింట్లో ఇక్కడ ఏం చెప్తుంది, మినిమం ఫేస్ ఫాల్ట్ అంటే ఎండ్ పాయింట్ అని చెప్తోంది. ఎండ్ పాయింట్లో 0.8272 KA కరెంట్ ఫ్లో అవుతుందని అంటే డివైస్ ఉంది, ఒక డివైస్ వస్తుంది. ఆ డివైస్ పెట్టి కరెక్ట్గా ఆ సర్క్యూట్ దగ్గర టెస్ట్ చేస్తే ఇన్ బిట్వీన్ ఆ రేంజ్లో ఉంటుంది, +-5-10% ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఆ వాల్యూ రావాలి. అసెస్మెంట్ చేసుకోవచ్చు. ఏదైతే మనం డిజైన్ చేసుకున్నామో ఫైనల్గా వర్క్ అంతా అయిపోయిన తర్వాత అసెస్మెంట్ చేసుకోవాలి. ఫారిన్ కంట్రీస్లో ఈ విధంగా అసెస్ చేసిన తర్వాతనే పవర్ సప్లై ఇస్తారు. ఒక ఇండస్ట్రీ అయినా, ఒక హాస్పిటల్ అయినా, ఒక కమర్షియల్ బిల్డింగ్ అవ్వచ్చు, లేదంటే ఇంటికైనా, ఇంక్లూడింగ్ ఇంటితో సహా మీ ఇంటికి పవర్ సప్లై ఇవ్వాలంటే ఈ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత మేము అసెస్ చేసి అసెస్మెంట్ రిపోర్ట్స్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ వల్ల ఒక 500 సర్క్యూట్స్ వస్తే 500 సర్క్యూట్స్కి మేము అసెస్మెంట్ రిపోర్ట్లు ఇస్తే అందులో ఒక 5-10 పీసెస్ సర్క్యూట్స్ తీసుకొని ర్యాండమ్గా టెస్ట్ చేస్తాడు. ఆ ర్యాండమ్ రిజల్ట్స్ కరెక్ట్ వస్తే మీకు సప్లై ఇస్తాడు, లేదంటే దుబాయ్ అని అంటాడు. మళ్ళీ తర్వాత మొదటి నుంచి మొదలు పెట్టంటాడు, మొత్తం అన్ని అసెస్మెంట్ చేసుకురా, కరెక్ట్ వాల్యూస్ నాకు సబ్మిట్ చేయండి. ఇంత స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో జనాభా తక్కువ, డబ్బు ఎక్కువ, దేశాలు పెద్దవి. సో ఒక్కడు చేస్తే ఇక్కడ ₹1,00,00,000 ఇస్తున్నాడంటే అక్కడ 100 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు ఇస్తారు ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళని ప్రెజర్ చేస్తాయి, ఇవన్నీ కరెక్ట్ రూల్స్ ఫాలో అవ్వండి, లేకపోతే మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఇవ్వము అని గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడితే గవర్నమెంట్ వచ్చి ప్రజల మీద ప్రెజర్ పెట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అక్కడ. మన ఇండియాలో కూడా ఖచ్చితంగా వస్తుంది ఒక రోజున. ఇట్లాంటి టెక్నాలజీ ఇండియాలో చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి దాన్ని రూల్ చేయలేరు. సో ఫైర్ అయితే ఈ ఫైర్ ఇంజన్స్, ఈ ఫైర్ సేఫ్టీవి, ఈ వాటర్తో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఈ గ్యాస్, పౌడర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ సెటప్ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి దాన్ని మ్యాండేటరీ చేస్తున్నారు. ఏదో ఒక రోజున ఇది కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. నేను మొదలుపెట్టాను, ఏదో ఒక రోజున ఇది 10 మంది నేర్చుకుంటారు, ఒక 100 మంది తెలుసుకుంటారు, 100 మందికి ఇది స్ప్రెడ్ అయిపోయింది. ఆటోమేటిక్గా గవర్నమెంట్లు డిపార్ట్మెంట్ దీనిపైన ఫోకస్ చేసి మ్యాండేటరీ రూల్స్ తెస్తారు.
అప్పుడైనా మీరు ఇవన్నీ చేసుకోవాల్సింది తప్పదు, ఫాలో అవ్వక తప్పదు. పోనీ మీరేమైనా దీనివల్ల డబ్బులు ఏమైనా ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే నేను డ్యామ్ షూర్ చెప్తున్నానండి, నేను 20-25% ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుతున్నాయి. నా క్లయింట్సే నాకు ఇస్తున్న రివ్యూస్. ఒక హాస్పిటల్ సేమ్ ఏరియా, సేమ్ ఎస్ఎఫ్టీ ఉన్న ఏరియా బిల్డింగ్ ఒంగోలులో 2 బిల్డింగ్స్, ఒకటి నా డిజైన్ తీసుకున్నారు, 6 lakhs 6.5 lakhs మెటీరియల్ అంతా పర్చేజ్ చేస్తున్నారు, ఓన్లీ ఎలక్ట్రికల్ కాపర్ వైర్స్. అదే సైజు ప్రాజెక్టు ఇంకొక హాస్పిటల్ నాతో డిజైన్ తీసుకోవాలి, నేను ఇస్తానంటే వద్దన్నాడు ఆయన. ఎందుకు ఎక్స్ట్రా పే చేయాలని వద్దనుకున్నాడు ఆయన. 12 lakhs పే చేసినా కూడా మెటీరియల్ అయిపోయి సరిపోలేదు, ఇంకా మెటీరియల్ కావాలన్నాడు అంటే ఎలక్ట్రీషియన్. ఆ స్టేజ్లో మళ్ళీ నన్ను పిలిచారు. మెటీరియల్ అంతా పర్చేజ్ చేస్తున్నారు, 12 lakhs మెటీరియల్ పర్చేజ్ చేసినా వర్క్ అవ్వలేదు, నాకు ఇంకా మెటీరియల్ కావాలంటే ఇంక ఇలా కాదర బాబు బుర్ర తినేస్తున్నాడని 3వ ఎలక్ట్రీషియన్ మార్చారు. ఆ 3వ ఎలక్ట్రీషియన్ మళ్ళీ 12 లక్షలు కాదని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలని చూస్తే నన్ను ఇన్వాల్వ్ చేశారు. నేను తర్వాత డిజైన్ ఇచ్చాను, బట్ నేను చేసేదేం లేదు అక్కడ. అయిపోయింది, వర్క్ అంతా అయిపోయిన తర్వాత చేసేదేం ఉండదు, దాన్ని రెక్టిఫై చేయడం కష్టం. మళ్ళీ మీరు ఎక్సెస్ పే చేయాల్సి వస్తుంది, ఎక్సెస్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి వర్కౌట్ అవ్వదు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎలక్ట్రీషియన్స్ని, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ని ఇండియాలో ఎవరిని రీప్లేస్ చేయలేరు. అట్లీస్ట్ వాళ్ళకి ఒక మంచి ప్లాన్ ఇవ్వండి, మంచి ఒక గైడ్ సపోర్ట్ ఇవ్వండి. మాలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటే మీరు పీస్ఫుల్గా ఉంటారు. ఫస్ట్ ఇప్పుడు ఆరోగ్యమే చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత డబ్బులు సంపాదించినా మీరు హెల్తీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. నెంబర్ టూ మనీ సేవ్ అవ్వాలి. ఇన్వెస్ట్మెంట్ తగ్గాల, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత మంత్లీ బిల్స్ తగ్గాల. సో దీన్ని గ్రాంటెడ్గా తీసుకోకండి. అవకాశాన్ని ఉన్నప్పుడు కూడా సద్వినియోగం చేసుకోకుండా పీస్ఫుల్ని పోగొట్టుకోకండి. థ్యాంక్ యూ. విద్యుత్ విష్ణు.